ఎత్తుకొని సీమకు చంద్రబాబు గారు ఏ రోజు కూడా సీమ వాసి అయ్యుండి ఒక్క రోజు కూడా అతను ఒక్క మంచి పని చేసినటువంటి పాపాన పోలేదు. రాయలసీమకు ఏదైనా మేలు జరిగిందంటే 84-85 ప్రాంతాలలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు జరిగినటువంటి విరోచిత పోరాటాలు ఆయన పుణ్యమే. భూమన కరుణాకర్ రెడ్డి నిస్సిగ్గుగా అబద్ధాలు ఎలా చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి ఏం చేయలేదని నువ్వు మాట్లాడుతున్నావు అంటే అసలు నువ్వు రాయలసీమలో పుట్టావా ఇంకెక్కడన్నా పుట్టావా అని రాయలసీమ యువత రాయలసీమ ప్రజలు అడుగుతున్నారు. నువ్వు అంటున్నావు 1984-85లో రాయలసీమకి రాజశేఖర రెడ్డి ఏం రాజశేఖర రెడ్డి చేసిన ఆనాడు తెలుగు గంగ మొదలు పెడతామంటే తెలుగు గంగ ఎలా మొదలవుతుందా అని చెప్పి అడ్డుకోవాలని చూసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి కాదా? రాజశేఖర రెడ్డి ఆనాడు జలయజ్ఞం అని రాయలసీమలో ప్రాజెక్టులు అని చెప్పి ధనయజ్ఞం చేసి ఒక్క ప్రాజెక్టును కూడా కంప్లీట్ చేయకుండా ఒక్క ప్రాజెక్టును కూడా సరిగ్గా చేయకుండా గాలి కుదిలేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి కాదా? అంతెందుకు వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో చెప్పుకోదగ్గ ఒక్క మేజర్ కంపెనీ సొంత కంపెనీలకు చేసుకున్నట్టు కాకుండా ఇంకేదన్నా వాళ్ళ సొంత కంపెనీలు అంటే ఇంకొకటి కూడా చెప్తా, భారతీ సిమెంట్ కి లీజులు, సరస్వతి పవర్స్ కి లీజులు ఇలాంటివి కాకుండా ప్రజలకు ఉపయోగపడే దానికి ఏదన్నా ఒక్కటన్నా చేసింది మంచి పని ఉందా? లేదు. 1978 నుంచి 2009 వరకు రాజశేఖర రెడ్డి గారు ఆనాడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేశాడు? ఏమి చేయలా, గాలి కుదిలేశారు. అది రాజశేఖర రెడ్డి చరిత్ర. ఆనాడు తెలుగు గంగ మొదలు పెడుతుంటే అడ్డుకోవాలని చూసిన నీచుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ విధంగా రాయలసీమకు ద్రోహం చేసింది రాజశేఖర రెడ్డి. అది ప్రతి ఒక్కరు చెప్తారు. ఒక్క చెప్పుకోదగ్గ కంపెనీల లేపాక్షి భూముల్లో స్కామ్ చేసింది రాజశేఖర రెడ్డి కదా. ఈ విధంగా చెప్పుకుంటే రాయలసీమలో భూముల్ని భూ బకాసులు ఈ రాజశేఖర రెడ్డి కుటుంబం దోచేసింది వాస్తవం కదా. ఈ విధంగా ఇన్ని నిజాలు ఉన్నాయి. నువ్వు వచ్చి మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి అని మాట్లాడుతున్నావు, సిగ్గుండాలి. ఈ రోజు రాయలసీమలో ఆంధ్ర నీవా అయినా కావచ్చు, గాలేరు నగర్ అయినా కావచ్చు, మళ్ళీ అదేవిధంగా బ్రహ్మం సాగర్ అయినా కావచ్చు, వెలుగొండ రిజర్వాయర్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇది తెలుగుదేశం పార్టీలో మొదలు పెట్టింది కదా. తెలుగు గంగ కాడ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి ఇరిగేషన్ కి ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం పార్టీ కదా. రాయలసీమలో కత్తులు కాదు పట్టాల్సింది, కళాలు పట్టాలి, హలాలు పట్టాలి, కంప్యూటర్లు పట్టాలని నాడు చంద్రబాబు నాయుడు గారు ఒక విప్లవం తీసుకొని వచ్చింది వాస్తవం కదా. ఈ రోజు నీ రాజకీయ అవసరాల కోసం నువ్వు ఈ విధంగా దిగజారి మాట్లాడుతుంటే ఇతను 5 ఏళ్లు ఎక్కడ నిద్రపోతూ ఉన్నాడు? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండొచ్చు కావచ్చు, నువ్వు వీళ్ళు రాయలసీమకు ద్రోహం చేస్తున్న ఎన్నిసార్లు ప్రశ్నించావని అడుగుతున్నారు. ఈ రోజు మళ్ళీ రాయలసీమ సెంటిమెంట్లు రగిల్చాలని మాట్లాడి నువ్వు ఒక రాయలసీమ ఉద్యమం పేరుతో చేసే ఒక రాజకీయ నిరుద్యోగివి. ఇకనైనా ఇలాంటి కల్తీ మాటలు ఇలాంటివి తగ్గించుకొని హుందాతనంగా రాజకీయం చేయాలని భూమన కరుణాకర్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను. లేదు నేను ఇంకా ఇట్లే చేస్తా ఇలానే చేస్తా అంటే రేపు రానున్న రోజుల్లో రాయలసీమలోనే నిన్ను పాతి పెడతారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రాయలసీమ ప్రజలు మార్పు కోరుకున్నారు. దానికి తగ్గట్టుగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఈ రోజు ఒక డ్రోన్ హబ్ గా, ఎలక్ట్రానిక్ హబ్ గా, ఒక ఆటోమొబైల్ హబ్ గా, ఒక ఎడ్యుకేషన్ హబ్ గా, ఒక టెంపుల్ టూరిజం హబ్ గా ఈ రోజు రాయలసీమ తెలుగుదేశం పార్టీ మారుస్తా ఉంది. తెలుసుకోండి భూమన కరుణాకర్ రెడ్డి గారు. అవాస్తవాలు చెప్పాలనుకుంటే ప్రజలు తరిమి కొట్టి రాజకీయ సమాజ్ చేస్తారు మిమ్మల్ని.